ఒక వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో వివిధ ప్రాంతాల డిగ్నిటీ హౌసింగ్ కాలనీ 2 BHK లబ్ధిదారుల ఉమ్మడి కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. అహ్మద్గూడ, చర్లపల్లి, నిజాంపేట్, బాచుపల్లి, మురహరిపల్లి, కొర్రెముల తదితర ప్రాంతాల నుండి వందలాది మంది లబ్ధిదారులు ఈ సమావేశంలో పాల్గొని తమ కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. 9వ అంతస్తులో పెచ్చులు వేయడం పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అన్నారు. కాలనీల్లో ఎస్పీటీ విధానం రద్దు చేయాలని, ఉచిత మంచినీటిని లబ్ధిదారులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో హైమద్ లబ్ధిదారులు సందీప్, కుమ్మరిరాజు, గడ్డం వినోద్, జంగిలి శివకుమార్, ఎలిమెల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మా దగ్గర వాటర్ మిషన్ వాటర్ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. దాదాపు 2.5 కిలోమీటర్స్ ఆ 2 కిలోమీటర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలంటే అది రాలేదు. రావడంలో పైకి లేక మాకు వాటర్ రాలేదు. సంగారెడ్డిలో ఘనంగా శ్రీ సత్యసాయిబాబా 100వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. భక్తిభావంతో పాటు సేవాభావాన్ని పెంపొందించిన మహనీయులు సత్యసాయిబాబా అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయిబాబా 100వ జన్మదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భగవాన్ సత్యసాయిబాబా తన భక్తులతో ఒకవైపు భక్తిభావాన్ని పెంపొందిస్తూ మరోవైపు అనేక రకాల సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించి కనిపించే దైవంగా గుర్తింపు పొందారన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు మనము వారి యొక్క జన్మదిన వేడుకలని మనము సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నోడల్ డిపార్ట్మెంట్ అయినటువంటి యూత్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గారికి, అట్లాగే చేసినటువంటి BDSC కార్పొరేషన్ PD మెహ్మా గారికి, సో సత్యసాయి బాబా ఆధ్వర్యంలో వారి యొక్క ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్, ఇక్కడ వచ్చినటువంటి మహిళలకి అందరికీ కూడా, ప్రింట్ మీడియాకి అంతా కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో ఇది మొట్టమొదటిసారి మనము అఫీషియల్గా మనము భగవాన్ సత్యసాయి బాబా గారి జన్మదిన వేడుకలని జరుపుకుంటున్నాము. సో సత్యసాయి బాబా గారు వారు ఉన్నటువంటి కాలంలో అనేక రకాలైనటువంటి సేవాపరమైనటువంటి కార్యక్రమాలని వాళ్ళు చేయడం జరిగింది. సో స్కూల్స్ హాస్పిటల్స్ నెలకొల్పారు, సేవా సదనాలు నెలకొల్పారు. అన్ని అంటే పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా, ఈవెన్ వారు వాళ్ళకి ఏదైనా డిజీజ్ జబ్బు వచ్చి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రివెంటివ్ కేర్ కూడా నెలకొల్పడం జరిగింది. మన పుట్టపర్తిలోనే కాదు, దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, అనేక ప్రపంచంలో కూడా చాలా మంది భక్తులు చాలా ఆశ్రమాలన్నీ కూడా నెలకొల్పడం జరిగింది. సో దీన్ని మనం అందరం కూడా ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ఎక్కడైతే అంటే దీన్ని వారి స్పీచ్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం రామాయంపేట పట్టణంలో నిర్వహించారు. మహిళా స్త్రీ శక్తి భవన్లో
ఏపీఎం ఇంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో రామాయంపేట మండలానికి చెందిన 15 గ్రామ పంచాయతీలలోని 20 మహిళా సంఘాలకు చెందిన మొత్తం 6044 సభ్యులకు చీరలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరై మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వివరించి చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, రామాయంపేట పట్టణ మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమ యాదగిరి, విప్లవ కుమార్, భైరం కుమార్, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ బండారు మహేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మొత్తం 20 గ్రామాలు మరియు ముఖ్య అతిథులుగా వచ్చిన అందరికీ మా డిపిఎస్ గారికి, మా ఏపీ మేడంకు, మా సిసి మేడంకి మరియు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. రామాయంపేట్ మండల్ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాము. మరి ఇవాళ ఈ ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మనం పెట్టుకోవడం జరిగింది. మన మహిళల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఉట్టిదే కాదమ్మా, మరి గత 10 ఏళ్లలో అనేక విధాలుగా మనకు మోసం చేయడం జరిగింది. మరి ఎప్పుడు చూసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లులన్నా, మరి బతుకమ్మ చీరలన్నా అన్ని విధాలుగా మనకు మోసం చేయడం జరిగింది. ఆ బతుకమ్మ చీరలు కనీసం పొలం కాడ పందులు రాకుండా కట్టుకుందామంటే దాని కూడా పనికిరాలి, అంత ఘోరమైన చీరలు ఇచ్చి. అట్లాంటిది మరి మన ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి బ్రహ్మాండంగా నాణ్యమైన చీరలు మన మహిళలకు ఇవాళ ఇస్తా ఉన్నాం. ఇదే కాదు, మరి అనేకమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటా ఉన్నాం. మరి సన్నబియ్యం వస్తున్నాయి అందరికి, మీకు ఎక్కడ వస్తున్నాయి? మెదక్ జిల్లా తూప్రాన్లో వివాహిత మహిళ చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ బ్యాంకులు ఇచ్చిన రుణాలు కట్టాలని ప్రతిరోజు వేధింపులు చేయడంతో రోజు తూప్రాన్లో ఉన్న క్రిష్ బ్యాంక్ వాళ్ళొచ్చి డబ్బులు కట్టాలని వేధించడంతో చెరువులో దూకి తూప్రాన్కు చెందిన ఎంట్రెల్లి వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. 108 సిబ్బందికి ఆసుపత్రికి తరలించారు. క్రిష్ బ్యాంక్లో తీసుకున్న 70,000కు ఇప్పటికీ కట్టిన కిస్తీలు పోను ఇంకా 20,000 బాకీ ఉన్నాయి. 20,000 కట్టాలని వేధించడంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఏమన్నాడు వచ్చి కట్టకపోతే బాగున్నది. 4 months ఉంది పెండింగ్, హౌసింగ్ లోన్ పెండింగ్ ఉంది సార్. అది ఇబ్బంది పెడుతున్నారు కట్టాలని. 5 స్టార్ వాళ్ళు కూడా నోటీస్ పంపిస్తామని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇల్లు సీజ్ చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు క్రిష్ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారట, సాయంత్రం వరకు కట్టకపోతే మంచిగా ఉన్నది, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అది ఇది అని ఏమో అన్నారంట సార్. ఇంకేమన్నారట, ఇంకా పైసలు అయితే కావాలి, మా అమౌంట్ మాకు కావాలని ఏమన్నారు, పైసలు అయితే కావాలి మాకు, ఏమైనా చేసుకోండి, ఫస్ట్ రావుది బతుకులు మాకు సంబంధం లేదు అని. ఆయన పేరేం పేరు వచ్చిన ఆయన పేరు సార్? సార్ పేరు నాకు శ్రీకాంత్ అమౌంట్ సార్, శ్రీకాంత్ అమౌంట్ మేనేజరా? మేనేజర్ కదా ఆయన కింద అసిస్టెంట్. ఆదివారం రోజు రావద్దు కదా బ్యాంక్ వాళ్ళు? ఆయనకు ఆదివారం అనేది ఏముండదు సార్, ఎప్పటికి వస్తూనే ఉంటాడు. పండుగల రోజు కూడా వసూలు చేసుకోపోతారు సార్. శ్రీ గౌరీశంకర సమేత వీరభద్రస్వామి ఆలయం గౌరీదేవి గుడి వీధిలో దేవాంగ సంఘం అధ్యక్షులు జాన గౌరీశంకర్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో గౌరీశంకర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సారె ఊరేగింపు, గౌరీశంకరుల విగ్రహం జరిగింది. పురవాసులు, మహిళలు భక్తుల సమక్షంలో పురవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కాకినాడ జిల్లా తుని ఇసుకలపేట వద్ద 70 లక్షలతో జరుగుతున్న బరియల్ గ్రౌండ్ అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ నార్ల భువన రత్నాజీ పర్యవేక్షించారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించడంతో పాటు డంపింగ్ యార్డ్లో చెత్త క్లియరింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి డంపింగ్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ చల్లకొండ సతీష్, వార్డు కౌన్సిలర్ జీవరత్నం, స్థానిక కూటమి నాయకులు నీరుకొండ వెంకటేష్, మల్లంపల్లి రాజేష్, పదిలం రాజు తదితరులు పాల్గొన్నారు. ముందు ప్లాస్టిక్ వాడకం అది ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఫ్యాక్టరీ కంట్రోల్ చేయాలి. ఫ్యాక్టరీ లోకల్ చేతి షాప్ దగ్గరికి వెళ్ళి నువ్వు వాడితే కనుక నీకు ఫైన్ వేస్తారు. కానీ ఫ్యాక్టరీ ఆపాలి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆపకుండా ఏదైనా చేస్తారో అక్కడ వస్తున్నారు. ప్లాస్టిక్ కాకుండా ఆల్టర్నేటివ్ ఉన్నదండి, అది కాస్ట్ ఎక్కువైపోవడం వల్ల ఎవరు దాన్ని ప్రోత్సహించారు. దాన్ని తక్కువ ఇచ్చేలాగైనా ఒక్కసారి ప్లాస్టిక్ వాడకం హైదరాబాద్ నార్సింగ్లో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్ను నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగ్ చింతచెట్టు ప్రాంతంలో పహారా ఏర్పాటు చేసి నకిలీ సర్టిఫికెట్లను కస్టమర్లకు ఇవ్వడానికి వచ్చిన 5 వ్యక్తులను పట్టుకున్నారు. ఆ సమయంలో వారి వద్ద నుండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేయబడ్డాయి. నకిలీ సర్టిఫికెట్ల తయారీ, ముద్రణ, విక్రయం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జి వేమవరం వేదవనంలో ప్రైవేట్ విద్యా సంస్థల వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యా సంస్థలు ఆదాయ వనరులుగా కాకుండా సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. సుమారు 300 పాఠశాలల కరెస్పాండెంట్లు కుటుంబ సమేతంగా హాజరై సరదాగా గడిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల రాష్ట్ర లీగల్ అడ్వైజర్ మతుకుమిల్లి విజయ్, యూనియన్ చైర్మన్ దాసరి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీ చైర్మన్ దున్న జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం చాలా ఆనందదాయకం. సుమారు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే చిత్తూరు జిల్లా నుండి మరి చాలా మంది కరెస్పాండెంట్స్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ వనమహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కరెస్పాండెంట్స్ అందరినీ కూడా మరి మా తాళ్లరేవు మండలం తరఫున ఎంతో ఆప్యాయంగా పలకరించి వాళ్ళందరికీ కూడా ఎంతో చక్కనైనటువంటి వసతులతో కూడినటువంటి ఈ యొక్క వేదవనంలో మరి యొక్క వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. మా కరెస్పాండెంట్ పరిచిపోయినటువంటి వాతావరణంలో మనం అందరం కూడా మరి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 700 మంది హాజరవటం మాకు చాలా ఆనందంగా ఉంది. మా తాళ్లరేవు మండలం మరి ఈ వచ్చినటువంటి ప్రతి కరెస్పాండెన్స్ కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మా గుండెల్లో పెట్టుకుని మేము చూసుకుంటామని, వారు వచ్చినటువంటి ప్రేమ అభిమానాన్ని మేము. తూర్పు గోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతం యానాంలో భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెర్రి రోడ్లో సాయిబాబా మందిరం వద్ద సాయిబాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా భక్తులు నగర సంకీర్తన, ప్రత్యేక ఆరాధన, భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో యానాం సాయిబాబా సేవా సమితి ప్రతినిధులు మాజేటి వెంకట సత్యనారాయణమూర్తి, చెక్కల సత్యనారాయణ, కొక్కిరిమెట్ల పుష్పావతి, గ్రంథి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు ఈ సాయి యానాం సత్యసాయి సమితి ద్వారా మేము సాయిరామ్ శ్రీ సత్యసాయి బాబా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పొద్దుటించి కూడా తెల్లవారుజాము నగర సంకీర్తన, 8ంటికి జెండా వందనము,
ఈరోజు స్వీట్లు పంచిపెట్టడం ఈ కార్యక్రమాలన్నీ చేసాము. గత నెల రోజుల నుంచి కూడా మేము బాబావారి కార్యక్రమాలన్నీ కూడా గర్భిణీ స్త్రీలకి అన్నీ చేసామండి. శ్రీమంతాలు చేసాము, మళ్ళీ సత్యదేవుడు వ్రతాలు చేయించామండి, గ్రామ సేవలు చేసాం. అన్ని స్వామి ఆశీస్సులతో మేము ఎంతో ఆనందంగా సేవా కార్యక్రమాలు అన్నీ చేసామండి అందరూనే. తర్వాత జెండా వందనం ఉన్నది. తర్వాత ఇక్కడ ఈ ప్రసాద వితరణ చేస్తున్నాం. సాయంత్రం భజన ఉంటుంది. గ్రామ సేవలు అన్ని కూడా చేసామండి. సత్యసాయి వ్రతాలు అన్ని కూడా చేస్తున్నాం. కాకినాడ జిల్లా పుదుచ్చేరి యానాంలో ఘనంగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ తనయుడు గొల్లపల్లి గంగాధర ప్రతాప్ రాణా మొదటి సంవత్సర పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అభిమానులకు పసందైన విందు ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, చిక్కల రామచంద్రరావు, ఉంగరాల బురిబాబు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పెద్దలు, పూజ్యులు, యాన ప్రముఖులు, రెడ్డి గారు, పరప్రముఖుల క్రమంలో వెళ్ళి వెళ్తున్నారు. అందరూ కూడా త్వరగా మీ అభినందనలు విశేష అంశాన్ని వారి కుటుంబస్తులు, అభిమానులు, వారి కుటుంబస్తులు కూడా వెళ్ళి మరి శుభాకాంక్షలు, భోజనాలు కనుక మీరందరూ కూడా ఈ యొక్క కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం నామన వెంకయ్య అమ్మ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తాళ్లరేవు మండల శాఖ మండల కౌన్సిల్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యూటీఎఫ్ జెండా ఆవిష్కరణతో ప్రారంభించి అనంతరం మరణించిన ప్రముఖులకు 1 నిమిషం పాటు నిశ్శబ్దంగా ఘననివాళులర్పించారు. యూటీఎఫ్ మండల అధ్యక్షుడు తాతారావు అధ్యక్షతన సభా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కార్యదర్శి కాకినాడ తాళరేవు యూటీఎఫ్ సీనియర్ కాంగ్రెస్ సాయిబాబు గారు. ఆకాశపు వెలుగు నీవే వీరుడా, ఆకాశపు వెలుగు నీవే వీరుడా, ఉరకలెత్తిన యవ్వన ఆశయాల రూపమా, ఉబికి పొంగే హిమగంగా లాంటి అంతరంగమా, ఊపిరుది భగత్ సింగ్ త్యాగమా, భరతమాత మరువబోదు వీరపుత్ర రత్నమా, భరతమాత మరువబోదు వీరపుత్ర రత్నమా. మన ఐవి గారికి, ఎఫ్డబ్ల్యూఎస్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఐ సాయిబాబా గారు మరి వారిని మొదటగా సందేశించుకోవచ్చు. మన ఐవి గారికి అంటే సభ్యత్వం చేసాం, కానీ అంత సభ్యత్వం ఎంతమంది ఎందుకు వచ్చారంటే ఈవేళ చాలా మంది రిక్వెస్ట్ చేశారండి. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురం గ్రామంలో గొల్లపల్లి రామాంజనేయులు సన్ ఆఫ్ లేట్ నర్సింలు అనే రైతు తోటలో గేట్ వాల్ స్ట్రిప్ పరికరాలను ధ్వంసం చేసి వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్ను తీసుకువెళ్లి సమీపంలో ఉన్న డ్యాంలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో బాధిత రైతు గొల్లపల్లి రామాంజనేయులు బామర్ది చనిపోయిన సందర్భంగా మేము బస్నేపల్లి అనే గ్రామానికి వెళ్లామని, ఇంట్లో లేని సమయంలో దుండగులు ఈ పనిచేశారని లబోదీపమన్నారు. నీళ్ళు ఇళ్ళకి చేరుకుంటే
విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని పిట్టాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పైడితల్లమ్మ విగ్రహం ఆవిష్కరణ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సోమవారం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, రిత్విక్వరణ, రక్షధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన కార్యక్రమాలను వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం శిఖర ఊరేగింపు, మండప పూజ, అగ్నిమథనం, జాలాదివాసం, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరగనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మనుష్యలోకం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. మనుష్యలోకం ఉండదు, పెట్టలు ఉండవు, పక్షులు ఉండవు, నరల ఏ ఒక్క ఆకు కూడా ఊగదు. వాయుశక్తి అంతా ఆపేస్తే అలా జరుగుతుంది. అలా జరిగితే మరి దేవతలకు ఏమిటి ఇబ్బంది? వాళ్ళకి దేవతలకు ఇబ్బంది ఏం లేదు, దేవతలకు మామూలుగానే ఉంటుంది. కానీ మనుష్యలోకం అంతా కూడా ఇలా ఆగిపోయేసరికి దేవలోకం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఎందువల్ల అంటే మనం యజ్ఞం చేస్తేనే వాళ్ళకి భోజనం, మనం ఒక హోమం చేస్తేనే భగవంతుడికి అమృతంగా మారి ఆయనకి ఫుడ్, లేకపోతే ఆయనకి ఫుడ్ ఉండదు. మనం ఏదైనా యజ్ఞం చేస్తేనే భగవంతుడికి కడుపు నిండుతుంది. అందువల్ల మనుష్యలోకం అంతా అలా అయిపోతే ఎలాగయ్యా బాబు అని చెప్పేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొత్తం దేవతామూర్తులందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళితే బ్రహ్మగారు వచ్చి ఇలా తట్టి లేపుతాడు హనుమంతుడిని. ఇలా తెట్టేసరికి ఆయన సృష్టికర్త కదా. బ్రహ్మగారు అంటే ఏంటి? సాక్షాత్తు సృష్టికర్త. అందువల్ల హనుమంతుడిని ఇలా ముట్టుకునేసరికి ఆయన లేచి కూర్చుంటాడు. లేచి కూర్చుంటే మొత్తం అందరూ కూడా ఒక్కొక్క దేవతామూర్తులు ఒక్కొక్క. గుంటూరు నాస్ సెంటర్ జూబ్లీ హాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ విజయవాడ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ హెడ్ పంకజ్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా ప్రజలకు ఎన్నో రకాల రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఎంఎస్ఎంఈ స్కీమ్లో ఉన్న బ్యాంక్ ప్రొడక్ట్స్ గురించి వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎం నీలిమ, బ్రాంచ్ మేనేజర్లు, అధికారులు, ఖాతాదారులు పాల్గొన్నారు. hold this type of outreach program not only in Vijayawada but to other part of this most happening state of the present scenario. As you know, that's all the developments and all the investment is coming to Andhra Pradesh, and I think near about 4 or 5 years you will in almost all district of the state. And I think this is the high time for all the banks and all of us, we should wholeheartedly participate in the growth of this state. And that's why the All Punjab National Bank has decided to meet you all. Many a time you people only discuss with the branch heads who have not able to come to the Vijayawada or some, though we have our offices in Vijayawada, but that's why we decided instead of you people should come, we should come forward and reach out to you people and we'll discuss, have a discussion, just take it as a formal, not a formal meeting. Whatever, if you people are facing any sort of difficulty, if you have any feedback or improvement of the business, nowadays you can understand what the importance of MSME or head office. సూర్యాపేట విద్యానగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యంతో సుజాత మృతి చెందిందని వస్తున్న వార్తలు తప్పని, అసలు కారణం ఆమె భర్త వేధింపులేనని మృతురాలి అన్నయ్య ఏరియా ఆసుపత్రి వద్ద స్పష్టం చేశారు. 14 ఏళ్లుగా వేధింపులు భరించలేక సుజాత పురుగుల మందు తాగిందని, ఘటన జరిగినప్పటికీ తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. చట్టపరమైన చర్యలు తీసుకుని తన చెల్లికి న్యాయం చేయాలని కోరారు. డౌన్ అయితే ఏమవుతుంది, బ్రెయిన్ షుగర్ ఉండదు, ఉండక ఫిట్స్ వస్తాయి, పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటారు. అయితే చల్ల చెమటలు పడితే సీరియస్ అయితే చనిపోతారు. ఇప్పుడు ఇది పెట్టినాం కాబట్టి కొద్దిగా స్టేబుల్ అవుతుంది. కానీ ఇది కాదు. ఇప్పుడు నువ్వు తాగింది ఏంటంటే ఎలకల మందు. ఎలకల మందు ఏంటంటే ఇది స్లో పాయిజన్. ఇది అర్థమవుతుందా? ఇది ఎట్లుంటుంది అంటే ఫస్ట్ డే ఏమనిపించదు మీకు, ఫస్ట్ 2 రోజులు ఏమనిపించదు అన్నట్టు, మంచిగానే ఉంది కదా అని అనుకుంటాం. ఇది ఏంటంటే పుండ్లు చేస్తుంది లోపలంతా, ఇది పేగులకు అంత పుండ్లలాగా అవుతుంది. అవి ఏమవుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ చేస్తాం. లివర్ మీద ఎఫెక్ట్ చేసి కామెర్లు వస్తాయి అన్నట్టు. ఆ కామెర్లు తగ్గాలి అంటే ఒక్కొక్కసారి 1-2 నెలలు. నా పేరు జగపతి, రందగట్ల గ్రామం, మంగళతండ, ఆత్మకూడేసు మండలం, సూర్యాపేట జిల్లా. మా చెల్లెను దారుణంగా చంపేశారండి. పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 14 సంవత్సరాల కాంచి 15 సార్లు పోయి పోలీస్ స్టేషన్ కేసులు అయినాయి. విడాకులు దాగొచ్చింది, అయినా కాలే. ఏదో ఒకటి సంసారం పోని అని కానిస్తూనే ఉన్నాం. గొడవలు అయినా వస్తుంది పోతుంది, గొడవలు వస్తూ పోతాయి, ఏం కాదు అని అట్టే ఉన్నాం.
తీరా ఇప్పుడు చూస్తే మా నాన్న చనిపోయి గొడవలో పడి మా నాన్న కూడా చంపేశారు. మా నాన్నని కొట్టారు, మా అమ్మని కొట్టారు. మా చెల్లెని చేసేసి వాళ్ళ తమ్ముడు, ఇంకో తమ్ముడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ భర్త ముగ్గురు కలిసి ఎవ్వరు ఏంది మనుషులే లేరు, వాళ్ళు కొట్టి దారుణంగా కొట్టేసి వాళ్ళు మందు తాగినట్టు క్రియేట్ చేసి కొట్టి చంపేసి మొత్తం ఏదో ఆవయాలు మొత్తం పాడు చేసేసి మందు తాగినట్టు క్రియేట్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ మీద నెట్టేసి దారుణంగా పాల్పడుతున్నారండి. ఇది అన్యాయం అండి. నిజాంపేట మండలం బచ్చరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీపై పెద్ద వివాదం చెలరేగింది. మహిళా గ్రూపులో ఉన్న వారికి చీరలివ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్ణయమని గ్రూపులో లేని మహిళలు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అందరికీ చీరలిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇకనైనా ప్రభుత్వం స్పందించి గ్రూపులో లేని మహిళలకు కూడా చీరలు అందించాలంటూ డిమాండ్ చేశారు. ఆకులు కట్టుకొని కడవలు వస్తారు, గురుపులోనే గుద్దవట్లు కట్టుకొని వస్తారా? ఏం నాటకం మాటలేక మాకెందుకు మేము మేము ఓటేయమా? మేము అందరం కాపాడితే నువ్వు గెలుస్తావు, లేకపోతే కరెక్ట్ కాదని నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు బిడ్డ. అది ఆలోచన చేసుకొని పని చేయాలి. ఎందుకు ఇయ్యవు? అది అలాగుంటది కథ. నా పిత్రుడు మీ పిత్రుడు ఏం అవసరం మేము కోపడి చాలా గేస్తాం. నీ ఎత్తున దిక్కు ఇది కరెక్ట్ కాదు. ఎవడు చెప్తాడు చెప్తున్నా. గ్రూప్ లో లేని వాళ్ళకి కరెక్ట్ గా ఇయ్యాలి. లిస్ట్ చూసుకుంటా, బియ్యం కార్డు చూసుకుంటా, అది కరెక్ట్ గా ఆలోచన చేసుకో, అర్థం చేసుకొని పని చేయి. నువ్వు ఇంటికి వచ్చిన్నాడు ఏమంటారు? మేము ఓటేయమా? మాకు ఎందుకు చీర అంటారు? ఆలోచన చేసుకొని అందరూ పంపు బిడ్డ ప్రజలు ఆ బట్టలు ఒకరికి ఇచ్చి ఒకరికి పక్షవాదం పెట్టద్దు. విరోధాలు అవుతాయి. వికారం పని అది. మహిళకు గ్రూప్ లో వేసిర్రా? మేము వేయలేము ఓట్లు. సీరియళ్ళకి ఇస్తారు, మాకు ఇస్తలేరు ఎందుకు? కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చిండు. మీరు ఏం గెలుపు నాకు తెలియదు కానీ మీరు చేతి గుర్తులు మరి మాకు ఇయ్యారా? మేము వేయలేదు ఓటు. మరి వాళ్ళెత్తనే గెలిచిరా చెప్పు. మేము ముసలి వేయండి, మీరు గెలిచిరా? గ్రూప్ లో ఎత్తనే గెలిచిరా చెప్పు. ఎందుకు వేయరు? మాకెందుకు గెలిచిరా చెప్పు. ఇయ్యాలి, అది పద్ధతి కాదు. అన్ని బదలాంచినావు, అంతలో గడపడి అన్ని బదలాంచినావు. 4,000 పింఛని, తులం బంగారం, ₹1,00,000 వరకల్లా రెచ్చిపోయి వేసిరని మాట్లాడిరా. ఇప్పుడు సీరియల్ ఇవ్వకపోతే నీ సంగతి వేరే ఉంటుంది. మేము అసలు ఎంత పెట్టము. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. చక్కటి ఆఫర్